హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సెవెంటైన్. చూస్తున్నారు కదా ఇంతమంది జనం ఏ కొత్త సినిమా హరిహర వీరమల్లుకి అలాగే రాబోయే కింగ్డమ్ కి వారికి కూలీకి కాదు ఏం మాయ చేసావే నాగ చైతన్య సమంత యాక్ట్ చేసిన ఏం మాయ చేసావే మూవీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అవుతున్న సందర్భంగా జనాలు అయితే మాత్రం మామూలుగా ఉండట్లేదు. చూశారు కదా క్యూ కట్టేస్తున్నారు. కొత్త సినిమాలు కూడా రావట్లేదు. ఇలా రిలీజ్ సినిమాలకి ఇలా జనాలు వస్తే ఇంకా థియేటర్లు ఫుల్ అవుతూ ఉంటాయి. ఇంకా రిలీజే సినిమాలే వేసుకోవాల్సి వస్తుంది. నాకు అంటే ఇలా జనాలు చూస్తుంటే ఆనందంగా ఉంది. చాలా వైబ్ కూడా చాలా బాగుంది. లోపల పేపర్లు ఎగరేయడం, సీన్ రీక్రియేట్ చేయడం అన్ని చాలా బాగున్నాయి. కానీ ఒక్కటి ఇదే జనం గనక చాలా డబ్బులు పెట్టి తీసే కొత్త సినిమాలకి గనక వస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. తొందరలో అవి కూడా రాబోతుంది. ఎందుకంటే వచ్చే వారమే మనం చూసుకున్నట్టయితే హరిహర వీరమల్లు సినిమా రాబోతుంది. దానికి ఇలాగే ఫుల్ జనం దీనికన్నా 100 రెట్లు ఉంటారు. ఆల్రెడీ తెలుసు మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంటుందో. ట్రైలర్కే ఓర్ర మాస్ సట్లు ఎగరేసుకున్నారు. దాని తర్వాత కింగ్డమ్, దాని తర్వాత కూలీ, వారు, ఇక థియేటర్లు అయితే మాత్రం దద్దర వెళ్ళబోతున్నాయి. చూడండి అసలు జన సముద్రం చూడాల్సి వస్తుంది. ఇక్కడే కాదు ఇలా వెనక్కి వెళ్తే అలా మనం వెళ్తే చూడండి అక్కడ కూడా అంటే ఇది కింద, ఇది మిడిల్, పైన బాల్కనీ అన్నమాట. ఓన్లీ మనం చూసుకున్నట్టయితే ఫ్యాన్స్ అంటే ఇలాంటి లవ్ సినిమాకి ఫుల్ క్రేజ్ ఉన్న గర్ల్స్ ఎందుకు వస్తున్నారంటే లవ్ సినిమాలను ఎంకరేజ్ చేసేవాళ్ళు యూతే చూస్తారు కాబట్టి తరలి వస్తున్నారు. జన సముద్రం అయితే చూడొచ్చు మనం. ఇది చూడండి అసలు సూపర్. ఒక పక్కన కొత్త మూవీ, ఒక పక్కన ఏం మాయ చేసావే పాత మూవీ. ఇక్కడ రానా గారు ప్రొడ్యూస్ చేశారు, ఇది నాగ చైతన్య గారు యాక్ట్ చేశారు. చూసుకోవచ్చు కదా జనాలు ఎలా ఉన్నారు. అది పరిస్థితి అనమాట. ఇంకా రిలీజ్ ట్రెండ్ అయితే ఇలాగే నడవాలి. కొత్త సినిమాలు కూడా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత జనం మళ్ళీ నేను కొత్త సినిమాకి ఎప్పుడు చూడలేదు. జనాలు ఇలాగే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతవరకు స్టేట్ యూన్ తెలుగు 70mm మన ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. చూశారు థియేటర్లో జస్ట్ అంటే ఎలా అనిపిస్తుంది ఏమై చేసే రిలీజ్ సినిమా? చాలా బాగా అనిపిస్తుంది. ఎక్సైటెడ్ టు సీ సమంత. అంటే మనం రిలీజ్ కి జనాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ మంది వస్తున్నారు. కొత్త సినిమాకి రావట్లేదు ఎందుకంటే ఏం చెప్తారు? పాత సినిమాలే అందరూ మళ్ళీ రీవాచ్ చేసి లైకింగ్ అప్పటి స్టోరీస్ మోర్ దాన్ ఈ రోజు అన్ని ఎక్కువ క్రైమ్ అంతా ఎక్కువ కంటెంట్ తక్కువ అయిపోయింది. రిపీటెడ్ కంటెంట్ ఎక్కువ అవ్వడం వల్ల దే ఆర్ కమింగ్ టు దిస్ మూవీస్. అలాగే ఇంకోటి చూసుకుంటే మనం 90s కిడ్స్, మనం అంటే మీరు అదే 2000 మీరు చూసుంటారు థియేటర్ లో, అందుకని ఆ వైబ్ ఎక్స్పీరియన్స్ కదా. నాస్టాల్జియా కోసం అండ్ ద వైబ్ లైక్ అందరూ సాంగ్స్ కాన్సర్ట్ లాగా ఒకటి అలా ఉండడం వల్ల లైక్ ఆ వైబ్ కోసం చాలా మంది వస్తుంది. రీక్రియేట్ చేస్తున్నారా డైలాగ్స్, సాంగ్స్? చాలా ఓకే. మచ్చుకి దీంట్లో మీరు ఒక చిన్న సాంగ్ జస్ట్ డైలాగ్ కానీ మీరు ఎలా అనిపించిందండి ఏం మాయ చేసేవే మళ్ళీ ఎక్స్పీరియన్స్? యా ఇట్స్ ఎ సూపర్ ఎక్స్పీరియన్స్. ఓకే. సినిమా మొత్తంలో ఏం నచ్చింది మీకు? యాక్చువల్లీ శామ్ కోసం వచ్చిన మూవీకి. అంటే సమంత గారు నాగ చైతన్య గారు అప్పుడు రిలేషన్ లో వచ్చిన సినిమా, ముందు రిలేషన్ ముందు, ఇప్పుడు ఎలా అనిపించింది? బాధేస్తుందా చూసి? యా వాళ్ళ పేరునైతే మిస్ అవుతా కంపల్సరీ. బట్ ఓకే. అంటే మనం పాటలు కానీ డైలాగ్స్ కానీ ముందే చెప్తా ఉంటాము, అలా రీక్రియేట్ చేస్తున్నారా లోపల? రీక్రియేట్ ఇంకా చేయాలి. రీక్రియేట్స్ అయితే ఏం లేదు, బట్ ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే కొత్త సినిమాలకి చూపించిన మనం ఓన్లీ రిలీజ్ కి ఎందుకు అంతమంది జనం వస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న మూవీస్ కంటే ముందు మూవీస్ బాగుంటున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఎలా అనిపించిందండి ఏమై చేసావే ఎక్స్పీరియన్స్? దేని గురించి వచ్చారు మూవీకి? హీరోయిన్ కోసం, సాంగ్స్ కోసం. శామ్ గురించి. ఓకే, ఎలా అనిపించింది? సగం చూసాం కాబట్టి బాగానే ఉంది. రీక్రియేట్ చేస్తున్నారా సీన్స్ గానీ డైలాగ్స్ గానీ? నేనే చేశాను. అవునా? ఏంటి ఏం సీన్? ఇలా ఉంటే వెనకాల నా ఫ్రెండ్ వేసుకొని చేశాను. ఓకే. కాదు, ఎందుకు రిలీజ్ మూవీస్ కి ఎక్కువ జనాలు వస్తున్నారు, కొత్త మూవీస్ కి రావట్లేదు అంటే? హీరోస్ హీరోయిన్స్ వస్తారేమో అని దానికోసం. ఓకే. టోటల్ గా పాటలు ఏమన్నా ఒక పాట పాడతారా? నా వాయిస్ పర్వాలేదు, మేము మీరు వాడండి నా కోసం. నేనా? అంటే మీరు నేను పట్టుకుంటా, మీరు వాడండి. వద్దు అంత సాహసం ఎందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపించిందండి ఏం మాయ చేసావే రిలీజ్ ఎక్స్పీరియన్స్? ఓకే, ఎప్పుడైనా యూజువల్ గా రిలీజ్లు అన్ని ఇట్లాంటి థియేటర్స్ లో చూడాలి. మల్టీప్లెక్స్ లలో ఆ మజా రాదు. సో ఆబ్వియస్లీ ఎంజాయ్ చేసాం ఫుల్. అంటే ఎవరి గురించి? చైతన్య లేకపోతే శ్యామ?
యాక్చువల్లీ మెయిన్ గా అయితే సమంత, కానీ వాళ్ళ కాంబో ఇష్టం ఈ మూవీలో. సో ఓకే, అంటే రిలేషన్ కు ముందు ఈ సినిమా జరిగింది, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యింది, రిలేషన్ విడిపోయింది, ఎలా అనిపిస్తుంది? అంటే మళ్ళీ వీళ్ళు కలుసుకుంటూ బాగుంది అనిపిస్తుంది అలా? అంటే శోభితాతో అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. యాక్చువల్లీ అంత పర్సనల్ గా ఎప్పుడు ఆలోచించలేదు. మూవీలానే చూస్తాం కాబట్టి ఎంజాయ్ చేస్తాం, లేకపోతే బాధపడతాం అంతే. ఓకే, రీక్రియేట్ చేస్తున్నారా డైలాగ్స్ గానీ లేకపోతే సాంగ్స్ గానీ? ఛాన్స్ దొరికితే చేస్తాం సాంగ్స్ ఆబ్వియస్లీ. ఓకే, ఒక సాంగ్ పాడండి సినిమాలో, లేదా ఒక డైలాగ్ గానీ. ఓకే, పర్లేదు, మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడు అని చెప్పిస్తారు. ఆ డైలాగ్ ఇష్టం అంతే. ఓకే, నాకు చెప్పమాకండి. Okay, thank థ్యాంక్ you. యూ. ఎలా అనిపిస్తుందండి రిలీజ్ ఎక్స్పీరియన్స్? ఏమై చేసావు? బాగుంది. అంటే మేము మా జనరేషన్ టీవీలో చూడడమే సరిపోయింది. ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్. సో సూపర్. సాంగ్స్ అయితే ఎంజాయ్ చేసాం. ఎవరి గురించి వచ్చారు సినిమాకి? అంటే సమంత సమంత. తను క్యూట్ ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు క్యూట్ ఉందా లేకపోతే అప్పుడు క్యూట్ ఉందా? తను ఎప్పుడూ క్యూటే. అంతేనా? ఓకే, అంటే ఒక రీక్రియేట్ చేశారు ఏమన్నా సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఏదైనా? ఆహా, ఏం చేయలేదు. సైలెంట్ కూర్చొని చూసారు అంతేనా? అంటే సాంగ్స్ పాడుకుంటూ కూర్చున్నాం. ఒక పాట అలా ఏమైనా హమ్ చేస్తారా మా గురించి? హమ్ చేయండి, ఏం కాదు. నేను హమ్ చేస్తా, వైరల్ అయితే. పర్లేదు, రెడీ. వైరల్ వయ్యారి మామని మళ్ళా పెడతా. ready? సరే సరే, ఇప్పుడు కొత్త సినిమాలకి జనాలు రావట్లేదు, రీ రిలీజ్ సినిమాలకు వస్తున్నారు, ఎందుకంటే ఏం చెప్తారు? అంటే మా 90s కిడ్స్ అంతేనేమో. మేము ఇప్పుడు వచ్చిన జనరేషన్ మూవీస్ మాకు సెట్ అవ్వట్లేదు. సో మా టైం మూవీస్ మాకు నచ్చుతున్నాయి, అందుకే రిలీజ్కి వస్తున్నాం. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపించిందండి ఏమై చేసావే రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ సాంగ్స్ కోసం వచ్చాము, చాలా బాగుంటాయని చెప్పి. సో గుడ్ ఫీల్ గుడ్ మూవీ కదా. లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ అంటే లైక్ బాగుంటుంది. ఓకే, అసలు సమంత గారు అలాగే నాగ చైతన్య గారు ఎలా అనిపించారు స్క్రీన్ మీద? ఆల్రెడీ చూసేశారు, ఎలా అనిపించారు రిలీజ్ 70mm లో? ఆఫ్ కోర్స్ బాగుంటది. అంటే యాక్చువల్లీ నా ఫేవరెట్ యాక్టరే సమంత, సో తన కోసం రావాల్సిందే. ఓకే, రీక్రియేట్ చేస్తున్నారా సాంగ్స్ గానీ డైలాగ్స్ గానీ థియేటర్ లో? అట్లా ఏం లేదు, Silent కూర్చొని. ఎంజాయ్ చేస్తాం అంతే. ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ తో అంతే. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్? ఎవరి గురించి వచ్చారు అసలు? సమంత. ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపించింది? ఎలా అనిపించిందండి? బాగుంది. ఎలా అనిపించిందండి? ఓకే, రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? బాగుంది. ఎవరి గురించి వెళ్ళావు నువ్వు అసలు? నేను ఇప్పుడే సినిమా చూడలే, ఇప్పుడే చూద్దామని వెళ్ళావు. ఓకే, ఎలా అనిపించింది మరి? బాగుంది. ఉందా? ఎలా ఉన్నారు సమంత గారు కానీ నాగ చైతన్య గారు? బాగున్నారు. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది ఏమై చేసావే? చాలా బాగుంది. అంటే లైక్ రీ రిలీజ్ కదా, చూసాము ఆల్రెడీ, బట్ థియేటర్ లో చూసుంటారు కదా, Yeah. ఫస్ట్ టైం కదా ఇది. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ సో గుడ్. యాక్చువల్లీ నా పేరు కూడా జెస్సీ. ఓ ఓకే, మీ పేరు? బ్లెస్సీ. మేమిద్దరం ట్విన్స్. అవును, అందుకనే. ఓకే, సరే, ఇప్పుడు ఈ సినిమాకి దేనికి వచ్చారు అంటే ఏం చెప్తారు? సమంత లేకపోతే చైతన్య? వాళ్ళిద్దరిది కాంబినేషన్ సూపర్ ఉంటది అసలు, అందుకే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ లైక్ సూపర్ హిట్ కదా అది. అవును. యా, దట్స్ రైట్. మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేశారా? చాలా బాగా రీక్రియేట్ చేశారు ఏమన్నా సీన్స్ గానీ సాంగ్స్? అంటే లైక్ అందరూ డాన్స్ వేస్తుంటే ఇట్ వాస్ ఆసమ్. ఓకే, ఒక్క సాంగ్ ఏమైనా పాడతారు ఇద్దరు? ఏదో ఒక్క హమ్ చేయండి జస్ట్. మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నన్ను జతగా, నాలో నిన్నే చూసా, నీతో నన్నే చూసా, నూరేళ్ళ మనాస. సూపర్ సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పాటలు రీక్రియేట్ ఏమైనా చేశారా? మాటలు రీక్రియేట్ మాటలా యాక్చువల్లీ వాళ్ళ పెళ్లి బ్రేక్ శోభిత కూడా వచ్చింటే ఎలా ఉంది? బాగుంది అన్న సినిమా. ఎవరి గురించి వచ్చావు? నాగ చైతన్య. నాగ చైతన్య. ఓకే, ఎలా అనిపించింది? చాలా బాగుంది. రీక్రియేట్ చేసావు ఆ పాటలు ఏమన్నా? రీక్రియేట్ చేశాను. అవునా? స్టెప్పులే ఎంతమంది ముందు వచ్చి అందాలు చల్లుతున్నాయి, గుండెకి ఏమవ్వాలా, ఓ నిన్నగాక మొన్న వచ్చి ఏమాయ చేసావా, పెళ్లి మొగ్గలేసింది. అదే అన్న. సూపర్ సూపర్. మేడం గారు మీరు చెప్పండి, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి లోపల? ఎవరి గురించి వచ్చారు? సమంత లేకపోతే నాగ చైతన్య గారా? ఇద్దరి కోసం. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ఉందా? ఎవరి ఫ్యాన్ మీరు? సమంత గారు. ఎలా చేశారు? ఓకే, అంటే 70mm లో చూడడం ఫస్ట్ టైం? రీక్రియేట్ చేశారా పాటలు కానీ ఏదైనా?
చాలా బాగుంది. ఏదో ఒక పాట హమ్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్? క్రేజ్ అనిపించింది అబ్బా. అది 2008 2009 లో వచ్చిన సినిమా అనుకుంటా. ఇది చిన్నప్పుడు చూసింది, సీడీ ఉంటే నా దగ్గర. ఇప్పుడు మళ్ళీ సుదర్శన్ థియేటర్కి వచ్చి చూస్తున్నా. క్రేజ్ అనిపించింది. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది బ్రో? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఎవరి ఫ్యాను? సమంత గారా? ఓకే. పాటలు ఏమైనా రీక్రియేట్ చేశారా, డైలాగ్స్ కానీ? లేదు. ఎలా అనిపించింది తమ్ముడు ఎక్స్పీరియన్స్? సూపర్. ఎలా అనిపించిందండి రీక్రియేట్? ఎలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? తమ్ముడు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? సూపర్ 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 బ్రో. సూపర్ సూపర్. కూలి వస్తుంది. వంద కోట్లు కొట్టేటి నెక్స్ట్ వస్తుంది ఇంకోటి సినిమా కూలీ బాబా తీసి ఇప్పుడు కాదు, ఆగస్టు 14న మాట్లాడుకున్నా. ఇప్పుడు కాదు, మాటలు లేవు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? ఏమ్మా చేసావే మరి? ఎలా అనిపించింది అండి బ్రో? ఎలా అనిపించింది? ఎలా అనిపించిందండి? ఎలా అనిపించింది? ఏం సినిమా చేశారు? ఏమాయ చేసావు? ఎలా అనిపించింది? ఏమై చేశారు అసలు? ఏమో మొత్తం మాయమాయ ఉండే. మేడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? మేడం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి సార్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఏమంటే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ లోపల? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మేడం ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? మేడం ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? సూపర్. ఓకే. ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్? మీరు చూడలేదా సినిమా? ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్? ఎవర్గ్రీన్ క్లాసిక్. మేడం ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అండి ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించిందండి? రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది మరి? ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. సమంత ఫ్యానా? కాదు, కింగ్ నాగార్జున వచ్చిండు. మెంటల్ నాగార్జున కోసం. సూపర్. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది సినిమా. ఏమా చేసావని అది అప్పట్లో తీసిరు కానీ చాలా ఇప్పుడు కొత్తగా వచ్చిన పబ్లిక్ ఇప్పుడు తీసినట్టుగా ఉంది. చాలా నచ్చింది సినిమా. మొత్తం ప్రేమ కథ ఉంటది. కొన్ని డైలాగులు కూడా బాగున్నది. చాలా బాగున్నాయి డైలాగులు, చిన్న చిన్న డైలాగులు కూడా. ఇది ఏంటంటే రోడ్డు పక్కన చెట్లు నాటిన అశోక ఛత్రవర్తి గాను, వల్లాయి కట్టిన గాంధీ గాను, కళ్ళ ముంగటి అన్యాయం జరిగితే నాకెందుకని వెళ్ళిపోయే మనిషిని గాను అనే డైలాగ్ చాలా పాపర్ అయింది. సూపర్. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది అన్న? ఎలా అనిపించింది మరి? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రీ రిలీజ్? సూపర్ నైస్. ఎవరికైనా చేసావు? ఏం మాయ అయినా? ఏం మాయ అయినా చేసావా ఎవరికైనా? లేదా? మందికి మస్తు మందికి. నువ్వెవరో చేసావు? నేనెవరికి చేయలేదు. ప్రజెంట్ ఉందా? నడుస్తుందా? ఓకే, సూపర్. మామూలుగా అంటే రీ రిలీజ్ అంటే జనాలు రారనుకుంటాం కదా, కాకపోతే కొత్త సినిమాకి ఎలా వచ్చారు జనాలు అంతకు మించి వచ్చారు. వాసన టికెట్లు కూడా దొరకని పరిస్థితి ఉన్నారు ఇక్కడ. మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమా. ఓకే సార్. బ్రో అసలు హెవీ ఉండే. ఇంకా ఆ సాంగ్స్ గానీ అది గానీ ఇది గానీ రీక్రియేట్ చేసే ఏమన్నా సీన్స్ గానీ సాంగ్స్ గానీ? లాస్ట్ ఉంటది కదా మనసా సాంగ్, అది చాలా బాగుండే. ఇంకా ఓకే. ఏమన్నా హమ్ చేస్తావా? వద్దామ్మా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.